ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి డిసెంబర్ మాసంలో 19వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు గురువారము. దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఈ లోకంలో మనుషులందరూ కూడా స్వస్థత కావాలని, జరగాలని, స్వస్థత కొరకు ప్రయాసపడేవారు, ఆరాటపడేవారు, ఆశతో ఎదురు చూసేవారు లోకంలో చాలామంది ఉన్నారు. ఈరోజు అలాంటి బిడ్డలతో యేసయ్య మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం, మీరు స్వస్థత పొందాలంటే వెల చెల్లించండి, లేకుంటే బంగారం పెట్టండి అని దేవుడు కోరట్లేదు. చాలా సింపుల్ అన్నమాట. చాలా ఈజీ పద్ధతిని దేవుడు మనకు చెప్పారు. చాలా ఈజీ పని ఏంటంటే, మీరు స్వస్థత పొందాలంటే, స్వస్థత మీకు కావాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించాలి, బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాలి, భర్త భార్య కొరకు ప్రార్థించాలి, భార్య భర్త కొరకు ప్రార్థించాలి. మొరటివాడైన నాబాలు కొరకు అబీగయలు దావీదు రాజు దగ్గర మొరపెట్టిన విధానం మనందరూ తెలుసు. కనుక ఈ ఉదయకాల సమయం స్వస్థత మనందరూ చాలా అవసరం, చాలా నీడ్. అది ఈ స్వస్థత మనకి దేవుడు ఇవ్వాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారుగా ఉందాం. ఈ వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకుందాం. దేవుడు మనందరికీ స్వస్థత అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ దినమంతా మీ కాపుదల దయచేయండి. మాకందరికీ స్వస్థతనివ్వండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. చేయుచున్న పనులు, ప్రయాణాలు తోడుగా ఉండండి. అనేక ప్రాంతాలు జరుగుతున్న క్రిస్మస్ క్యారల్స్ కార్యక్రమాలన్నిటిని దీవించండి. నీ బిడ్డలైన వారందరికీ ఆరోగ్యాన్ని, ఆయుష్నివ్వండి. యెరూషలేమునకు క్షేమమునివ్వండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.